ఎలా అమ్మవారి పూజ చేసుకొని మేము కూడా అమ్మవారి భక్తులం అవ్వాలి ఎలా ఏంటి అనేది అడుగుతున్నారు. సో మీరు చెప్తారని నేను మిమ్మల్ని రమ్మన్నాను. తప్పకుండా అమ్మ. అంటే ఈ నవరాత్రుల్లో ఎలా పూజ చేసుకోవాలనేదా? ఎగ్జాక్ట్లీ. అంటే అమ్మ ఇప్పుడు గుప్త నవరాత్రులు అంటారు. అంటే వారాహి నవరాత్రులనే గుప్త నవరాత్రులు అంటారు. మన ఫస్ట్‌గా వచ్చేది మనకి ఇదే. ఓకే. మనకు స్టార్టింగ్. అంటే జూలై ఈసారి 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉంటుందమ్మా. ఈ అమావాస్యతో స్టార్ట్ అవుతుంది. వచ్చే అమావాస్యతో స్టార్ట్ అవుతుంది. అంటే 9 డేస్ ఉంటుందమ్మా. అంటే మనకేంటంటే మనకు తెలిసిన నవరాత్రులు మొత్తం 4 ఉంటాయి. ఒకటేమో శరణ నవరాత్రులని, ఒకటేమో దేవీ నవరాత్రులు అని మనకు తెలిసిన విషయమే. ఇప్పుడేమో ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు అంటారు. గుప్త నవరాత్రులు అంటారు. అంటే మీరు ఏదైనా కాదు అని అనుకున్న పని అయ్యేదే ఈ నవరాత్రుల్లో అవుతుంది. ఓకే. ఇప్పుడు మీకు బాగా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అవుతుంది. బాగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారనుకోండి, అసలు ఏం చేసినా మాకు అర్థం కాకుండా అమ్మవారు ఏదో ఒక దారి చూపిస్తారు. ఇప్పుడు ల్యాండ్స్ ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, కంపల్సరీ అయిపోతుంది. కోర్టు సమస్యలు అతి తీవ్రంగా ఉంటాయి చూడండి, 100% అయిపోతాయి.